మంచి కమిటీ రావటం, కూటమి నాయకత్వంలో ఒక మంచి కష్టపడి ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి ఆశీస్సులే. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈరోజు నాకు చాలా సంతోషం. రాబోయే అన్నీ కూడా మంచి రోజులు, పండగ రోజులు. ఇక్కడ ఉత్సవ కమిటీ ఉంది అమ్మవారికి. మీరంతా కూడా మీరు ఇప్పటే కోరేది, మేమందరం కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన, మేమందరం కూడా కోరేది పార్టీ గౌరవం కాపాడుతూ భక్తులకు అందరికీ కూడా మీరు అందుబాటులో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మంచి కమిటీ ఈసారి మావుళ్ళ అమ్మవారి ఉత్సవాల్లో చాలా చక్కగా ఉన్నారని, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కమిటీ వారంతా ఉండాలని మరొక్కసారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మావుళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా పండగ ఈ రోజు నుంచే మొదలైనట్టుగా ఉంది. ఇక్కడ సందడితో, భక్తుల సందడితో చాలా మంచి వ్యక్తికి ఈవేళ కూటమి ప్రభుత్వం చాలా ఆలోచించి ఈవేళ తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే అందరూ కలిపి మంచి పనిచేసే వారికి పట్టం కట్టి ఈవేళ నాగభూషణం గారికి ధర్మకర్తగా ఆయనకి ఈవేళ ఇవ్వటం చైర్మన్గా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఈ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరికీ అందేలాగా ఆయన కృషి చేయాలి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న కళ బంగారు స్నేర ఏదైతే చూడాలనే ఆశ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఆ కళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా సరైన సమయంలో మరి మావుళ్ళమ్మ కష్టపడి దేవస్థానాన్ని మరి అనౌన్స్ చేయడం, అది చంద్రబాబు నాయుడు గారికి, ఇటు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మరి కష్టపడి ఎప్పుడో రావాల్సి ఉంది. అన్ని కష్టపడితో పాటు ఎన్నో వ్యయ ప్రయత్నాలు కోర్చి కొన్ని ఇబ్బందులు మూడు పార్టీల కలయికలో మరి కొన్ని ఈక్వేషన్స్ ఇబ్బంది అవ్వడం వల్ల మరి అది మరి మా సోదరుడు వినోద్ గారు కూడా చాలా పట్టుబట్టారు. ఎందుకంటే మన దేవస్థానం మావుళ్ళమ్మ దేవస్థానం గ్రామ దేవత కాదు, ఇది రాష్ట్రంలోనే ఒక విశిష్టమైనటువంటి మన ఎంతో మరి ధైర్యంగా కొలిచేటటువంటి కనకదుర్గమ్మ కానివ్వండి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన పెద్ద తిరుమల అలాగో అదేవిధంగా అంతటి సమానమైన చిన్న తిరుపతితో సమానంగా కూడా మన అమ్మవారిని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వృత్తులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మేడం గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మరీ ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమవరానికి ఈసారి అవకాశం కల్పించండి. మా యొక్క కూటమి నాయకులందరూ కూడా మా భీమవరం నియోజకవర్గంలో నాయకులందరినీ కూడా మేము భాగస్వామ్యం చేయాలి, సేవ చేస్తున్న అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం కల్పించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వంతో దెబ్బలాడి మరి కూడా ఈ యొక్క కష్టపడులన్నీ కూడా అందించడం జరిగింది.
మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామకృష్ణ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. అయితే నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. మామూలుగా గుడి ట్రస్ట్ బోర్డు ఇంతకాలం లేట్ అవ్వడానికి చాలా కారణం ఉన్నప్పటికీ అటు శ్రీనివాసవరం గారు కానీ ఇటు అంజుబాబు గారు కానీ కార్యకర్తలు అకామిడేట్ చేయాలనే విషయంలో చాలా పట్టుపట్టారు. ఈ విషయం నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే అంజుబాబు గారు నాకు 10 సార్లు ఫోన్ చేయడం, ఏమైంది నన్ను ఫాలోఅప్ చేయడం, అట్లాగే వరుణ్ గారు కూడా బీజేపీ వాళ్ళు ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఇలాగ కూటమిలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనందరం కలిసి ముందుకెళ్ళాలనే నాయకులు మన వెనకాల ఉన్నప్పుడు మనం చాలా అదృష్టంగా భావించాలి. అలాగే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.